హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ నెల్లూరు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. చేపల కర్రీ తయారు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని చేపల కూర తయారు చేసుకునే పాత్రని మనం బాగా హీట్ చేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మగ్గే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అల్లం మసాలా పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజు టమాటాలని కూడా మనం యాడ్ చేసుకొని టమాటాని మనం మెత్తగా సాఫ్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా ఫ్రై అవుతూ ఉండగా ఈ టైంలోనే రుచికి సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా తీసుకొని ఉప్పు పసుపుని మనం టమాటా ముక్కలకి పట్టేలా ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మనకి బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు కారపొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు మరొక 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకొని చింతపండు రసాన్ని మనం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 2.5 కప్పు వరకు వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ మనకి బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా మనం చేప ముక్కల్ని వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ సహాయంతో నిదానంగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకొని 15 లేదా 20 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది బాగా దగ్గర పడుతుందండి. మరొకసారి క్లాత్తో ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి బాగా పుల్లగా ఉండే మామిడికాయ ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి. ఇందులో మనం మెంతుల ఆవాల పౌడర్ని కూడా 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్రని లో ఫ్లేమ్లో మనం బాగా రోస్ట్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని క్లాత్ సహాయంతో ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మామిడికాయ చేపలు అనేది బాగా కుక్ అయి ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం వేడివేడి అన్నం కానీ రాగి సంగట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ చేపల పులుసుని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.